హలో అండి, వెల్కమ్ టు అరుణశ్రీ రెసిపీస్. నేను అరుణశ్రీ. సో ఫ్రెండ్స్, మన ఛానల్లో నేనైతే ఈరోజు క్రిస్పీ బెండకాయ పకోడీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. మనం ఈవినింగ్ స్నాక్స్ కింద ఉల్లిపాయ కొంచెం నిమ్మరసంతో తిన్నా కానీ అద్దిరిపోతుంది. అలాగే మనం పప్పంచులోకి కూడా చాలా బాగుంటుంది. మనం ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా నేనైతే ఇక్కడ ఒక 1/2 కేజీ బెండకాయలు తీసుకున్నాను. శుభ్రంగా కడిగి తడేం లేకుండా తుడుచుకున్న తర్వాత మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ కట్ చేస్తున్నాను చూడండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి. మీరు పెద్దగా పొడుగా ఉన్న బెండకాయలు తీసుకున్నట్టయితే మీరు మధ్యలో కూడా కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ చిన్నవే తీసుకున్నాను కాబట్టి మధ్యలోకి కట్ చేస్తున్నాను అంతే. ఇలాగే మిగతావన్నిటినీ కూడా మనం బెండకాయల్ని కట్ చేసుకోవాలండి. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత అయితే మనం ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇక్కడ తడేం లేకుండా మనము బెండకాయలు తుడిచి కట్ చేసుకోవడం వలన జిగురు అనేది మనకు అస్సలు కనిపించదు. తడితో ఉన్నప్పుడు కట్ చేసుకుంటే బెండకాయలన్నీ ఒకదానికొకటి అతుక్కుపోతాయి. సో తడేం లేకుండా చూసుకొని కట్ చేసుకోండి. నేను ఇక్కడ 1 కప్పు శనగపిండి, 1 కప్పు బియ్యపిండి వేసుకుంటున్నాను. కొంచెం కొంచెం పిండి పక్కన పెట్టానండి, చూసి లాస్ట్లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూన్ కారం, కొంచెం అంత పసుపు, అలాగే 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఒక చిన్న స్పూన్ అయితే ఆయిల్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని మనం ఫస్ట్ కలుపుకోవాలండి. అసలు వాటర్ వేయకుండా మనం ఈ బెండకాయలకు మొత్తం ఈ పిండి, ఉప్పు, కారాలు పట్టే విధంగా ఒక్కసారి మనం ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఎక్కువ వాటర్ అస్సలు పట్టవండి. మనం కొన్ని వేసుకుంటూ మనం కలుపుకుంటే సరిపోతుంది. నేను చేసే ఈ పకోడీ అయితే మనకు బెండకాయలు ఎక్కువగా కనిపించి పిండి అక్కడక్కడ ఉండేటట్టయితే ప్రిపేర్ చేశాను. మీకు పిండి ఎక్కువగా కావాలి, మీ దగ్గర బెండకాయలు తినని వాళ్ళు ఉన్నట్టయితే మీరు ఇంకొక కప్పు ఎక్స్ట్రా పిండి యాడ్ చేసి బెండకాయ అస్సలు కనిపించకుండా మనం మిర్చి బజ్జీ వేసాం కదండి, ఆ విధంగా చేసుకున్నా కానీ బాగుంటుంది. ఇలా మనము బెండకాయ ఫ్లేవర్తో తినాలి అనుకుంటే మనం కొంచెం పిండి వేసుకొని ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూసారు కదా, నేనైతే పిండి ఈ విధంగా తడిపాను. ఈ పిండికి ఒక అరగంట రెస్ట్ ఇద్దామండి. అరగంట తర్వాత బెండకాయకి సరిపడా ఆయిల్ అయితే పెట్టుకున్నాను. ఆయిల్ని అయితే మీడియం హీట్లో ఉంచి ఇక్కడ నేను 1 by 1 బెండకాయలు వేస్తున్నాను. చెప్పాను కదండి, నేను ఇక్కడ బెండకాయ బాగా కనిపించి కొంచెం బెండకాయ ఫ్లేవర్తో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి 1 by 1 పీస్ తీసి యాడ్ చేస్తున్నాను. ఇలా చేసుకుంటేనే వేటంతకు అవి సపరేట్గా వేగుతాయి, మనకు అప్పుడే గుల్లగా కూడా వస్తాయి. మనం ముద్దలు వేస్తే ముద్దలు వస్తుంది, పిండి మనకి సరిగ్గా వేగదు, క్రిస్పీగా రాదు. కాబట్టి ఈ విధంగా వేసుకుంటే బాగుంటుందండి. చూసారు కదా, ఇలా మనం వేసినప్పుడు బుడగలు ఎక్కువగా వచ్చాయి కదా, బుడగలు అన్నీ తగ్గిన తర్వాతనే మనము తీయాలి. ఇదే కాదండి, ఏదైనా సరే మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు ఇలా బుడగలు తగ్గిన తర్వాత తీస్తే అవి క్రిస్పీగా వేగినట్టు అర్థం అండి. చూసారు కదా, నాకైతే ఇవి వేగడానికి ఒక 10-15 నిమిషాల టైమే పట్టింది. ఆ తర్వాత తీసి ఒక బౌల్లోకి పక్కన పెట్టుకున్నాను. ఇలాగే మిగతావన్నిటిని కూడా మనం 1 by 1 పీస్ వేసుకుంటే సపరేట్గా క్రిస్పీగా బాగా వేగుతాయండి. మంటనైతే మీడియం టు లోలో అడ్జస్ట్ చేసుకుంటూ మనం వేయించుకోవాలి. చూసారు కదా ఎంత క్రిస్పీగా వేగాయో, టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఇంతే, చాలా టేస్టీగా ఉండే క్రిస్పీ బెండకాయ పకోడీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.